ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. రండి పిన్ని గారు రండి. ఏది అది ఎక్కడుంది? లోపలుంది. ఏమిటి? ఏం జరిగింది? అరవిందా, అమ్మా అరవిందా, అయ్యో అయ్యో అయ్యో, ఎవరే గొడ్డలు బాదినట్టు బాధింది? ఎవర్రా ఎవర్రా? దీని వల్ల మా పరువంతా పోయింది. దీన్ని ఇలాగే చావని. ఇది సస్తే మా పౌరుషమైన మీకు. ఏమిట్రా ఏమిట్రా నీ పౌరుషం? అసలు పౌరుషం అంటే ఏమనుకున్నారా? ఆడవాళ్ళని పసిపిల్లల్ని కొట్టడమే పౌరుషం అనుకున్నారా? ఈ ఇంట్లో రాను రాను మగవాళ్ళ రాజ్యం చాలా ఎక్కువైపోయింది. ఏరా, ఆడవాళ్ళంటే నీకు అంత చులకనగా కనపడుతున్నారా? వాళ్ళకి కాన మండిందనుకో, వంటలో ఒక బల్లెని తీసుకొచ్చి పడేస్తే పురుగుల కొట్టుకొచ్చి వస్తారు వెటవల్లారా. క్లోజ్ అమ్మా, మీరు వంట మొదలు పెట్టండి, నేను వెళ్ళి బయలు తీసుకొస్తా. మెల్లగా మెల్లగా తప్పకుండా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీకు అనవసరం. చెప్పాక ఏమిట్రా మీకు చెప్పేది? చెప్పాలంటే చెప్పాలి, రండి. అక్క మళ్ళీ అడుగుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పల్లెకాటికి తీసుకెళ్తున్నాను రా, తగలెట్టడానికి. మీరంతా చేయాలనుకున్నది అదేగా. చెప్తావా చెప్పవా? ఆస్పత్రికి రా, ఆస్పత్రికి. పదరా హాస్పిటల్కి వెళ్దాం. ఆగో, ముందు నాకు ఈ విషయం తెలియాలి. అసలు ఈ అమ్మాయి ఎవరు? అబ్బా, ఆవిడ మా అమ్మ. మీ అమ్మ అప్పుడప్పుడు పోయిందని చెప్పావు. అది గుర్తుంది కానీ ఇది గుర్తులేదా? రేయ్, మీరు వెళ్ళండి రా. మెల్లగా దాని మీద పడుకోబెట్టండి. నా తల్లే. ఇక్కడ మెల్లగా. వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ ఉన్నారా? సరే నువ్వు ఇక్కడ ఉండు. ఎక్కడికి? ఎందుకు? నీ అబ్బా. పేషెంట్లు ఉన్నారా లోపల? మీరు పేషెంట్లేనా? కాదు. మరి క్యూలో ఎందుకు నిల్చున్నారు? క్యూ కాదురా, కాపలా. ఓహో, అగిపెట్టుందా? పోనీ సిగరెట్. సిగరెటా? ఒక్కదము ఒకసారి ఒకసారి లోపలికి వెళ్తే. పొమ్మని చెప్పేదే కదా. ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి. ముందు నేను వచ్చాను, నేను వెళ్తా. ఫస్ట్ నేను వచ్చా, మధ్య తీయడానికి వెళ్ళి నేనే వెళ్తా. తీయడానికి వెళ్ళావా? నన్ను అడిగేలేవా? మీరు రాగండ్రా, ముందు నేను తమ్ముడు అన్నయ్య అటు వెళ్ళి చూడు. నన్ను ఎట్టేసా? నన్ను నువ్వురా సార్, మిమ్మల్ని సార్ వీణ్ణి. అవునరా, నన్ను నన్ను రా అంటావురా? ఎత్తుతావా? ఎత్తు. నీకంటే గట్టిగా అరవగలను. పరేదో బయట పడిరా. ఏంట్రా మిట్టకని చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా. పరా బయటికి. వాళ్ళు పోతున్నారు పని. ఏంటి వెనక్కి వెళ్ళిపోయావు? రారా, నన్ను చూస్తే భయమా? వచ్చా రారా. ఒళ్ళు ఎలా ఉందిరా?
మీకు మాకేం సంబంధం లేదు ఆ పొట్టోని మాకు ఇచ్చేయండి. ఆ, నన్ను పుట్టాడంటావా? అవునరా, మరి నువ్వురా? నా సంగతి నీకు అనవసరం. నువ్వు పుట్టాడువా కాదా? రేయ్, తల్లి తోడు నువ్వు అక్కడనే ఉండరా, నేను వస్తున్నా. రారా, కబడ్డీ ఆడదాం. నువ్వు రా, రా, చేతురా. రా, 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 రా. ఎవరతను తెలియదమ్మా. అయ్యయ్యయ్యయ్యో. ఆ, వా, 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 వా. రేయ్, పోరా, కూడా వెళ్ళండి. వెళ్ళండి. పోనీ. ఇదిగో చూడు చూడు. అయ్యో అయ్యో ఇక్కడే నిలబడ్డా వెంట్రా వెళ్ళి వెతుకురా. జారి పడిపోతాం అమ్మగారు. నువ్వు చచ్చినా పర్వాలేదు, అయ్యో వెళ్ళరా. అయ్యో అయ్యో ఓరి దేవుడు. కళ్ళు తెరు చూడు, నేను వచ్చాను, నేను వచ్చాను. కళ్ళు తెరు, ఇదిగో చూడు, నేను వచ్చాను. కళ్ళు తెరు చూడు. లే, వాళ్ళు వచ్చేస్తున్నారు. లే, అయ్యో త్వరగా లే, వచ్చేస్తున్నారు. లే, అయ్యో కళ్ళు తెరు, కళ్ళు తెరు చూడు, కళ్ళు తెరు, నేను వచ్చేసాను. ఎవడు లే ఏమా కలలు కట్టనావా? వాడు చచ్చాడులే అన్నయ్య పట్టు. అమ్మా అమ్మా అరవిందా. రేయ్, బండి పోనివరా. పదండి. వాళ్ళు లోపల పెట్టుకో. మంగళాది గారు మనోరాలు కావాల్సి వచ్చిందిరా నీకు. లంకకి వెళ్ళొద్దురా అని చెలక్కి చెప్పినట్టు చెప్పి నువ్వు నీ బాబుకి ఎంత పట్టుదల ఉందో అందుకే ఎక్కువ పట్టుదల నీకు. హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారని అబద్ధం చెప్పి లంకకి వెళ్తావా? లంకకి వెళ్తా ప్రేమలో పడతావా? అది సాలక బాబాయ్ నాకు ఇది పెళ్లి చేయమని అడుగుతావా? పాతలకి ఇచ్చి పెళ్లి చేయాలన్నా నేను చేస్తాను పెళ్లి. చచ్చి బతికావు అయినా బుద్ధి రాలేదురా నీకు. చంపేస్తాయనుకున్నావు. వినోదం రాదే వినోదం. వాడికి మనం తప్ప ఎవరున్నారండి? మనం కూడా వాడిని కొడితే వాడు ఎక్కడికి వెళ్తాడు? వయసులో ఏదో తప్పు చేశాడు. మన పిల్లాడు తప్పు చేస్తే సరిదిద్దుకుని దగ్గర తీసుకోమా? వాడు అంతేనండి. ఏమండి, ఆ మంగరాజు గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్లి జరిగేలా మీరే చూడండి. ఏంటి, నా మనవరాలు నీ కొడుకు కావాలా? అసలు నేనెవరో తెలుసా? రుద్రరాజు మంగరాజుని. ఈ లంకంతా నాది. 3000 ఎకరాల జమీందారిని. బోడి 100 ఎకరాల ఆసామివి. ఎంత ధైర్యమరా నీకు? నా ఇంటికే సంబంధం మాట్లాడటానికి వచ్చావు? ఏ కొల్లలాగుంది? బాగుంది, చాలా బాగుంది. చూడు రుద్రరాజు మంగరాజు, నువ్వు చాలా గొప్పోడివి. కానీ నీ మనవరాలు కాదే. అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువని ప్రేమించి ఆడితో చెట్టా పట్టాలు వేసుకుని చెట్లంట పుట్లంట చాలగట్లంట తిరిగింది. ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల
వాళ్ళిద్దరూ మంచి శృంగార రసపొట్టులో ఉండగా నువ్వు చూసావు. వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని జుట్టట్టుకుని బర్ర 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 ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు. ఆ రాముగాడిని నీ కొడుకులు చావగొట్టి గోదాట్లో పారేశారు. ఇదంతా నీకెలా తెలిసింది? నాకేంటి, ఈ లంకంతా తెలుసు. ఆటే మాట్లాడితే ప్రపంచానికంతా తెలుసు. ఇంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు. బాబాయ్, రాకపోయినా పర్వాలేదు, అసలు నా మనవరాలికి పెళ్లి చేయను. పెళ్లి చెయ్యనంత మాత్రాన వచ్చిన మచ్చ పోదే. ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలిపడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునన్నావా సంతోషం, కాదంటావా ఇంకా సంతోషం. వస్తా. అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. ఆ రాముగాడు బతికే ఉన్నాడు. ఆగు సత్యరాజు, ఆగు. భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు. ఇస్తాలే, నీ కొడుక్కి నా మనవరాలను ఇస్తాలే. కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగే. ఏం తేడా రాకూడదు, నా అంతస్తుకు తగ్గట్టుండాలి. ఈ లెవెల్కి ఏమాత్రం తగ్గను. అయ్యా, మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్లో పడేసిన వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంతకుడనా లేకపోతే మీరు చేతగానులనా? రాయ్, ఎందుకురా నలుగురు ఉన్నారు ఎద్దుల్లాగా? రాయ్, వాణ్ణి కొట్టమంటే మీ వల్లకాల, వాణ్ణి చంపమంటే మీ చేతకాల. మీ బతుకులు చెడా. రాయ్, మొత్తం వెతకండి, వాణ్ణి బతలకూడదు, శత్రుశేషం మిగలకూడదు. ఈసారి వాడు నాకు కనపడాలి, నేనే వాడిని కాల్చి పారేస్తా. మీకు బుద్ధుందా? వెనకటికి ఎవడో కొడుక్కి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి కొడుకు కాబోయే అత్తగారిని చేసుకొచ్చాడంట. వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తారా? మరి ఏం చేయమంటావు? రాజుగారి పెళ్లి ఎవరితో అనగానే నా గుండె జల్లు మంది. మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న. వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను. మీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిగా. నీ సొమ్మేం పోయిందే? నువ్వు మాట్లాడతావు. పోయేది నీ మంగళసూత్రమే కదా. మడత మీద మడత పెట్టి ఆయన ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి? పెళ్లి తప్పించను, పెళ్లి కొడుకుని తప్పిస్తాను. అదేలా నాన్న? ఏముంది, అందరం కలిసే పెళ్లి కడతాం. ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు, ఆడు తాళి కడతాడు. అలా జరుగుతుందంటారా? జరిగి తీరుతుంది. ఇప్పుడు ముడి వేశాను కదా, సమయం వచ్చినప్పుడు దాన్ని తిప్పేస్తా. స్నానానికి నీళ్లు పెట్టు. పెళ్లి దగ్గర పడుతుందిరా, కానీరా. అడిచాడై ఇక్కడై. అరే నువ్వుటై. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటల మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి, నవ్వాలి.